గుంటూరు పట్టణంలో వర్షం పడిందంటేనే ప్రజలు భయానికి లోనవుతున్నారు. 2 నెలల నుంచి పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ కూడా వర్షం ధాటికి మోకాళ్ల లోతున నీరు నిలబడుతోంది. గంటల పాటు జనజీవనం స్తంభించిపోతోంది. గుంటూరు చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టౌన్లో వర్షం నీటితో రోడ్లన్నీ జలమయం ఎందుకవుతున్నాయి? అసలు గుంటూరు పట్టణంలో రోడ్లపై మోకాళ్ల లోతున నీరు ఎందుకు నిలబడుతుంది? గుంటూరు పట్టణంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా? డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? మోకాళ్ల లోతున నీళ్లు నిలబడటంతో కలుగుతున్న ఇబ్బందులపై ప్రజలు ఏమంటున్నారన్న దానిపై ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు పట్టణంలో వర్షం పడుతుంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎందువల్లనంటారు? అయితే గుంటూరు పట్టణంలో వర్షం పడటంతో మోకాళ్ళ లోతున వర్షపు నీరు నిలబడటం, రోడ్ల మీద ఈ యొక్క పరిస్థితితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల ఈ యొక్క పరిస్థితి ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ పూడుకు తీస్తున్నారా, డ్రైనేజీ వల్ల ఈ సమస్య ఏర్పడిందా ఏంటి, దీని గురించి ప్రజలు మనం ఏదైతే ప్రస్తుతం కంకరగుంట ఏదైతే అండర్ గ్రౌండ్ ప్రాంతం దగ్గర ఉన్నాం, అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా వర్షానికి ఏదైతే దగ్గర నడుము లోతు దాకా ఈ యొక్క వర్షం నీరు చుట్టేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వర్షపు నీరుతో గుంటూరు ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడటం కామన్ అయిపోయింది. అలాగే దాన్ని చూసుకుంటే ఈ యొక్క గుంటూరు పట్టణంలో కూడా మొత్తం ఎటువైపు చూసినా కూడా భారీ వర్షం పడితే కనుక మొత్తంగా దగ్గర నడుము లోతు కిందకి అయితే నీళ్లు వస్తున్న పరిస్థితి. కార్లు, బైకులు, వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఈ యొక్క కంకరగుంట ప్రాంతంలో మనం ఉన్నాం, ఈ కంకరగుంట చూసుకుంటే ఈ కంకరగుంట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ సంబంధించి దీనికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే ఇది డౌన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్షపు నీరు వచ్చినప్పుడు ఈ యొక్క మునిగిపోవడం అనేది సహజం. అలాంటిది రోడ్ల మీద ఏదైతే నిట్ట నిలువుగా రోడ్ల మీద అయితే అతి భారీ వర్షాలకి రోడ్లు జలమయం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదనేది ప్రజలు ఆరోపిస్తున్న మాట ఉంది. అయితే ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్లనే రోడ్లపైకి నీరు చేరటం, రోడ్లపైకి నీరు చేరి చాలా ఇబ్బందులకు ప్రజలు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అలాంటిది ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ సరిచేయాలని కూడా కోరుకుంటున్నారు. అయితే డ్రైనేజ్ కి సంబంధించి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని చోట్ల అయితే డ్రైనేజ్ ని అలాగే రోడ్లు మరమ్మతులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క డ్రైనేజ్ లోకి నీరు వెళ్ళక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ప్రజలు ఉన్నారు. మనతో మాట్లాడటానికి స్థానికంగా ఉన్న ప్రజలు అయితే స్థానికంగా ఉన్న వ్యక్తి ఉన్నారా, ఆయన అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి, బాగా భారీ వర్షం పడితే కనుక గుంటూరు పట్టణం మొత్తం కూడా జలమయం అయిపోతుంది. చాలా సేపటి వరకు 1-2 గంటల పాటు కూడా నీళ్లు పోవట్లేదు. ఎందుకని కారణం ఏంటంటారు? అంటే భారీ వర్షాల వల్ల మెయిన్ రీజన్ అండి, అన్ఫోర్సీన్ ఎప్పుడు లేని వర్షాలు వస్తున్నాయి. అయితే దానికి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కానీ కంకరగుంట గేట్ దగ్గర కానీ లోయింగ్ ఏరియాస్ కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది. దానికి మామూలు వర్షానికి కూడా ఇది ఆపేయడం జరుగుతుంది. వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు ముందే డేంజర్ రాకుండా. కానీ దీనికి ఏదో పరిష్కారం అనేది కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంది. పర్మనెంట్ పరిష్కారం అనేది ఏదో ఒకటి చూడాలి. అంటే మోటార్స్ పెట్టి దాన్ని వార్ ఫుటింగ్ బేసిస్ మీద తీసేయటం అది చేయాల్సిన నెసెసిటీ ఉంది. వేరే చోట్ల అయితే కనుక ఆల్రెడీ చేస్తున్నారు. ఏదైతే ఆక్యుపేషన్ కెనాల్స్ తీయడానికి మెషినరీ పెట్టి చేస్తున్నారు. బట్ పీగల వర్క్ అనేది టైమ్లీగా జిఎంసీ వాళ్ళు పూడికి తీయడం వల్ల ఈ రోజున మనం నగరం పూర్తిగా మునగకుండా అనేది జరిగింది. బట్ ఇంకా ఈ చెత్త వేయడం, సోషల్ కాన్షియస్నెస్ లేకపోవడం, ఆ చెత్త కుండి అనేది మురికాలలాగా చూస్తున్నారు. తీసుకెళ్లి వాటర్ డబ్బా చదువుకోనోడు కానీ ఈవెన్ మున్సిపల్ కార్మికులు కూడా చెత్త తీసుకెళ్లి దాంట్లో కాలువలో ఊడి చేయడం అనేది చాటుగా ఈజీగా ఉండే వేలో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇది మనం పబ్లిక్ లో సోషల్ కాన్షియస్నెస్ రావాల్సిన నెసెసిటీ చాలా ఉంది. ఇది ఇంపార్టెంట్ మన సైడ్ నుంచి జరగాల్సింది. అట్లానే అథారిటీస్ దగ్గర నుంచి అయితే మాత్రం
దీన్ని ఒక ఇష్యూ లాగా తీసుకొని ఇంజనీరింగ్ సెక్షన్ దాన్ని కొంచెం ఆలోచించి ఒక పర్మనెంట్ పరిష్కారం అనేది చూస్తే మనము ఒక పక్క బ్రిడ్జి కూడా ఆగి ఉంది కాబట్టి అవతల బ్రిడ్జి ట్రాఫిక్ అనేది చేసుకున్న దాంట్లో వీ హావ్ టు థింక్ అలాట్. అయితే ప్రస్తుతం గుంటూరు పట్టణంలో అంటే లోతట్టు ప్రాంతాలు కాకుండా టౌన్ లోనే ఉన్న రోడ్లు కూడా చాలా చోట్ల మునుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అది ఎక్కడెక్కడ ఎక్కువగా ఈ యొక్క నీరు స్తంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది? అంటే నాకు అన్ని ఏరియాస్ తెలియదు కానీ ఐటీసీ పక్కన ఇటు పక్కన లైన్ లో కలెక్టర్ ఆఫీస్ లైన్ బాగానే వెళ్తుంది. వాగు అన్ని డౌన్ ఫ్లో ఉండటం వల్ల ఐటీసీ పక్క నుంచి ఆ పక్కన కాలువ పక్కన ఉన్నది అది బ్రేక్ చేయకుండా మట్టి అనేది చాలా ఉంది. ఎవరు వెళ్ళి చూసినా కనిపిస్తుంది. అది బ్రేక్ చేసి క్లియర్ చేస్తే ఆ లైన్ వరకు అంటే విజయలక్ష్మి థియేటరు మన మాల్ ఏరియాలో ప్లస్ రెడ్డి కాలేజ్ రెడ్డి హాస్టల్ దగ్గర నుంచి ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ కానీ అటు నుంచి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వెహికల్స్. ఈ శ్రీనివాసరావుపేటలో కూడా ఉంది. అది కూడా వర్క్ టేకప్ చేస్తున్నారని తెలిసింది నాకు. ఇది ఏదైతే మొత్తంగా గుంటూరు పట్టణంలో పలు చోట్ల ఏదైతే వర్షం దాటికి రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి ప్రాంతాల్లో ఏదైతే డ్రైనేజీల్లో చెత్త చెదారం లాంటివి కూడా పడేయటం వల్ల అలాగే ఆ డ్రైనేజీ పూడిక తీగిపోవటం వల్ల కూడా కొంత సమస్య ఏర్పడుతుంది. అలాగే కొన్ని చోట్ల చూసుకుంటే ఐటీసీ ఈ యొక్క ప్రాంతాల్లో అయితే పూర్తిగా అక్కడ ప్రాంత వాసులందరూ కూడా తిరిగి అక్కడ ఉన్న వర్షం పడినప్పుడు ఆ మోకాళ్ళ లోతు పైన నీరు చేరటం, దానికి మించి దాంతో ఆ ప్రాంతం వాసులు మొత్తంగా కూడా చుట్టుపక్కలకి వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పట్టణంలో ఎలాంటి పరిస్థితులు లేకుండా కూడా చూడాలని అయితే కోరుకుంటున్నారు. మరొక స్థానికులు ఉన్నారు. అయితే చెప్పండి, మీరేం చేస్తుంటారు ఏంటి అసలు? ఆటో అండి, ఆటో వేసుకుంటాం. ఆటోలో నీళ్లు ఆగిపోయి ఆ బండ్లు కూడా ఆగిపోతున్నాయి అండి. అందరూ ఇబ్బంది పడుతున్నారు. జనాలు కూడా పిల్లలు చూలు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారండి. చాలా మంది చుట్టూ తిరిగి రావాలంటే కష్టంగానే ఉంది. నీళ్లు బాగా పడుతున్నాయి అండి. ఆటో మీది ఎక్కడ ప్రాంతం, మీరు ఉండేది ఎక్కడ ఏంటి అసలు? వేటెగ్రహం 11వ లైన్, వేటెగ్రహం 11వ లైన్కి ఇక్కడ కూడా బాగా ఫుల్ నీళ్లు వర్షం బాగుపడి బాగా ఇబ్బంది పడుతున్నాం అండి. దీని వల్ల అంతే గతంలో ఎప్పుడూ లేని విధంగా రోడ్ల మీద నీళ్లు మోకాళ్ళ లోతు పైకి నీళ్లు ఉండటున్న పరిస్థితి ఎందుకని అంటారు? ఎప్పుడు లేదండి. ఎప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడే వస్తుందండి. ఇంత ముందు లేదండి అసలు. ఇదివరకు బాగానే ఉంది, బాగా చేశారు. ఇది ఇప్పుడు లేదు. అదే ఎందువల్ల అంటారు? అది దేని వల్ల అంటారు? కాలువలు పూడిపోయినాయండి. కాలువలన్నీ క్లీన్ చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. కాలువలన్నీ పూడిపోయినాయి. కాలువలన్నీ క్లీన్ చేస్తే బాగుంటది. అందువల్ల బ్లాక్ అయిపోయి ఇబ్బంది అయిపోతుంది. బాగా మోకాళ్ళ లోతు నడుము లోతు నీళ్లు వస్తున్నాయి. చిన్నపిల్లలు, ఆటోలు, కార్లు, టూ వీల్స్, బాగా సైకిల్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది క్లీన్ చేస్తే బాగుంటదని మా ఐడియా. అది శుభ్రం చేస్తే నీళ్లు ఆగవు. అది ఇప్పుడు మొత్తం ఒక గంటలోనే నీరు మొత్తం వెళ్ళిపోతుంది. మరి వర్షం పడిన ఇప్పుడు రోడ్ల మీద మోకాళ్ళ లోతు నీరు అయితే నిలబడుతుంది గంట దాకా. ఆ గంట వ్యవధిలో మళ్ళీ నీరు వెళ్ళిపోతుంది. అది మరి ఆ గంట వ్యవధి నిలబడటానికి ఏంటి అసలు అంటారు? పూడికలు తీసుకొని శుభ్రం చేసుకుంటే ఇబ్బంది ఉండదండి. పూడికలు శుభ్రం చేసుకొని కొద్ది కాలువలు పెంచుకుంటే పాత ఫ్లాట్లు అన్నీ ఉండే కదా, అవి కూడా క్లీన్ చేసుకొని మట్టి పోసుకుంటే మనకి ఇబ్బంది ఉండదండి. దానివల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కాలువలు కొద్దిగా పెంచుకోవటం, ఆ మట్టి తీసుకోవటం, తర్వాత రోడ్ల మట్టి ఇసుక కంకర అయిపోతా ఉంటారు కదా, దానివల్ల కూడా ఇబ్బందిగా ఉంది. బాగా నేను రాత్రి అయితే విపరీతంగా బళ్ళు కూడా ఆగిపోయాయండి చాలా. దానివల్ల కొద్దిగా నీట్గా చేసుకొని మట్టి తీసుకొని శుభ్రం కాలువలు శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. అంతే. అందరికి మీరు మొత్తం ఆటో డ్రైవర్ గా మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆటో ఊరు మొత్తం కూడా బాడిగలు కానీ అటు ఇటు ప్యాసింజర్ చేరేస్తా ఉంటారు. వర్షం పడినప్పుడు పరిస్థితి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ఇబ్బంది అవుతుంది? బాగా ఇబ్బంది అవుతుందండి. బాగా ఇబ్బంది. జనాలు తీసేటప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కూర్చున్న వాళ్ళు కూడా పైకి పెట్టడం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. తిరిగేటప్పుడు కూడా వర్షాలు అల్లాడిపోతున్నారు వాళ్ళు. అది ఇది ఏదైతే స్థానికులు అలాగే వాహనదారులు అలాగే ఆటో వాళ్ళలో అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వర్షం పడితే గుంటూరు పట్టణం మొత్తం చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ జలమయమయ్యి మోకాళ్ళ
లోతు పైన వర్షం నీరు ఉంటుంది. ఈ వర్షపు నీరులో ఏదన్నా ఏదైతే కిరాయిలకి అంటే ఆటోలో ప్యాసింజర్లను తోలటం ఉండగా ఆ పరిస్థితి నెలకొంటే అసలు ఆటోలు కూడా ఆగిపోయి ఆటోలు చేత్తో నెట్టుకుంటా వెళ్లాల్సిన పరిస్థితి, ఆ నీటిలో నెట్టుకుంటా వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ యొక్క సమస్యను పూర్తిగా అధికారులు అలాగే దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా చర్యలు తీసుకొని త్వరితగతిన గుంటూరు పట్టణంలో ఈ సమస్య లేకుండా చేయాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి. గుంటూరు పట్టణంలో లోతట్టు ప్రాంతంగా తయారైన వర్షం పడితే భారీగా వర్షం కానీ పడితే కనుక మోకాల లోతు పైన నీరు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క వర్షానికి ఏదైతే రాత్రి కూడా భారీ వర్షం పడింది, దీనికి సంబంధించి ఇంతకు ముందు వర్షంకి ఈ మొత్తం కూడా ఈ రోడ్లన్నీ కూడా జలమయమై మోకాల లోతు నీళ్లు చేరటం తీవ్ర ఇబ్బందులు, ఏదైతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలు పట్టణవాసులు కూడా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ సమస్య దేని వల్ల వచ్చింది ఏంటో కూడా అర్థం కావట్లేదనే విధంగా ప్రజలు చెప్తారు. కానీ దీనికి సంబంధించి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటమే మెయిన్ ప్రధానంగా రోడ్లపై నీరు నిలబడుతుంది అనేది ప్రధానంగా చెప్తున్న మాట. అయితే ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం, ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రోడ్డుకి ఇరువైపులా మాల్స్ అంటే షాపింగ్స్ కానీ ఇల్లు కానీ అన్ని ఉంటాయి. అలాగే 5 ఫ్లోర్స్ బిల్డింగ్లు ఇవన్నీ వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఉంది, డ్రైనేజీకి సంబంధించి రోడ్డు మొత్తంగా ఇక్కడ ఉంటే డ్రైనేజీ ఆ షాపు దగ్గరలో ఉంది. అంటే ప్రధానంగా ఈ షాపు సపోజ్ ఈ షాప్ ఏం చూసుకుంటే ఈ యొక్క షాపుకి వెళ్ళడానికి ఇది మెరకగా ఎత్తుగా కట్టడం జరిగింది. ఈ ఎత్తుగా కట్టడంతో ఇక్కడ దీనికి సంబంధించి డ్రైనేజ్ అయితే ఇక్కడ ఉంది. అంటే వర్షం పడినప్పుడు లోతట్టుగా ఉన్న రోడ్డు మొత్తం కూడా జలమయమయ్యి మోకాల లోతు నీరు చేరినాక ఇక్కడ దాకా మునగాలితే గానీ ఈ డ్రైనేజ్ మీద మొత్తంగా కూడా నీరు పోయే విధంగా లేకుండా షాపింగ్ మాల్స్ దగ్గర గానీ ఈ రోడ్డుకి ఇరువైపులు ఉన్న షాపులకు సంబంధించిన మాల్స్ కు సంబంధించి కానీ కట్టిన బిల్డింగులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అయితే ఈ యొక్క కట్టడం వల్ల ఈ సమస్యలు కూడా ప్రధానంగా తలెత్తినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటే అటు సైడ్ కూడా అదే విధంగా ఆ షాపింగ్ మాల్ ఎదురుగా మనం చూస్తున్న షాపింగ్ మాల్ అది ఆ షాప్ దగ్గర నుంచి డౌన్ గా రోడ్డు మీదకి ఇట్లా డౌన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ దానికి ఉన్న డ్రైనేజీ మాత్రం పైకి ఉంది. ఆ పైకి ఉండటం వల్ల కూడా ఈ రోడ్డు పల్లం ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యొక్క నీరు మొత్తం కూడా ఈ రోడ్డుకి ఇటువైపులా నీళ్లు డ్రైనేజ్ లోనికి వెళ్ళలేని పరిస్థితి నెలకొనటం వల్ల రోడ్ల మీద దాదాపుగా మోకాళ్ళ లోతు నీరు నిలబడటం ఉంటుంది. అయితే ఇది మొత్తం కూడా జిఎంసి ఏదైతే మున్సిపల్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే బిల్డింగులకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రధానంగా ఇవి దృష్టిలో పెట్టుకొని ఇవి మొత్తం కూడా చూసి పర్మిషన్స్ ఇవ్వాలి. రూల్స్ కు విరుద్ధంగా కట్టిన బిల్డింగుల్ని అలాగే వాటిని పడేసి వాళ్ళకి చర్యలు తీసుకునే విధంగా కూడా ఉండాలని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సమస్య వల్ల అంతేకాకుండా డ్రైనేజీలు ఈ మొత్తం పూడిపోయి వీటికి పైన ఉన్న ఏదైతే షాపులోకి వెళ్ళటానికి వాళ్ళు ఆ డ్రైనేజ్ మీద మొత్తంగా స్లాబ్ మాదిరి చేసేసుకుంటే ఆ డ్రైనేజ్ లో అక్కడ ఇరుక్కుపోయిన పూడిగా ఇరుక్కుపోతే బవర్లు అన్ని కూడా ఇరుక్కుపోయినప్పుడు అవన్నీ తీయటానికి కుదరదు. ఈ తీయటానికి కుదరనప్పుడు కాలువ పూడిపోవటం జరుగుతుంది. పూడిపోయి ఎక్కువగా నీరు వెళ్ళటానికి పారుదల ఉండకపోవటం, దానివల్ల ఈ యొక్క నీరు వెంటనే కాలువలోకి వెళ్ళినా కూడా పూడిపోయి ఉండటం, కొద్ది నీరుకే కాలువ కూడా మునిగిపోతున్న పరిస్థితి అవుతూ ఉంటుంది. ఆ కాలువలో నీళ్లు మొత్తం కూడా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఊరకనే కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యి మోకాళ్ళ లోతున నీరు ఉండటం,
జరుగుతుంది. దీంతో ఈ యొక్క ట్రాఫిక్ ఏదైతే ఆ నీరులో అప్పటికప్పుడు పడుతున్న వర్షం కారణంగా ఏదైతే ప్రయాణికులు కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. దీంట్లో మనం విజువల్స్ లో కూడా మనం చూస్తున్న పరిస్థితి మొత్తంగా మోకాళ్ళ లోతున నీళ్లు బళ్ళు అయితే ఆ రోడ్లు ఏదైతే పక్కన పెట్టిన బళ్ళు వర్షం దాటికి పడిపోయి మునిగిపోయిన పరిస్థితి, ఆటోల్ని నెట్టుకుంటా వెళ్తున్న పరిస్థితి, మోకాళ్ళ లోతున ప్రజలు కూడా నడుచుకుంటా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కార్లు ఇవన్నీ కూడా మునిగి మొరాయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితులన్నిటికీ కూడా పట్టణ అధికారులు ఏదైతే అధికారులు సమన్వయంతో పనిచేసి విరుద్ధంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా మా యొక్క కాంప్లెక్స్లు ఇవన్నీ ఎలా నిర్మించారనేది కూడా ప్రధానంగా చూసుకొని కాంప్లెక్స్లు నిర్మించింది ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించిన మురుగు కాలువలు డ్రైనేజ్ వ్యవస్థని పైదాకా పెట్టుకోవటం, డ్రైనేజ్ కి డ్రైనేజ్ లోకి నీరు వెళ్లే అవకాశం లేకుండా స్లాబ్ లాగా లాగేయటం, ఇలాంటి పరిస్థితులు నెలకొనడం వల్లే ప్రధానంగా యొక్క రోడ్లన్నీ కూడా జలమయమై మోకాళ్ళ లోతున నీరు నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ యొక్క చర్యలు తీసుకొని త్వరితగతిన ఈ సమస్య పట్టణ ప్రజలకు లేకుండా చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించే మరిన్ని రోజుల్లో కొంత తొందరగా ఈ యొక్క పూర్తి పనులు జిఎంసి అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవాలని కూడా స్థానిక పట్టణ ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి. గుంటూరు పట్టణంలో భారీ వర్షాలకైతే రోడ్లన్నీ కూడా నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొద్ది కాలం నుంచి కూడా ఈ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షం పడంగానే రోడ్ల మీదే నీళ్ళన్నీ నిలబడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క జిఎంసి అధికారులు ఏం చేస్తున్నారు ఏంటనేది తెలియని పరిస్థితి నెలకొన్నట్లుగా పట్టణ ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ యొక్క పట్టణంలో కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు మరమ్మతులు అలాగే డ్రైనేజ్ వ్యవస్థలు పనులు పూర్తి చేశామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అయినప్పటికీ కూడా మొత్తంగా ఈ వర్షానికి రోడ్ల మీదే నీళ్లు పడి మోకాళ్ళ లోతున నీళ్లు నిలబడి ఉంటున్న పరిస్థితి. పట్టణ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఏదైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడటానికి స్థానికంగా లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయనడికి కూడా దీనిపై మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇలా గుంటూరులో వర్షం పడితేనే ప్రజలు భయానికి లోనవుతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? చిన్నపాటి వాన పడ్డా గానీ పూర్తి స్థాయిలో ఏదైతే రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. గుంటూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి అనేక దశాబ్దాలు అవుతున్నా సరే చిన్నపాటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా నిర్మించలేని పరిస్థితి ఉంది. వీటి కారణంగా ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా కానీ భయాందోళన ఉన్న పరిస్థితి ఉంది. రోడ్లు కూడా గుంతలుండి బళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి కూడా అనేకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నల్ల చెరువు కొన్ని ప్రాంతాల్లోనైతే బళ్ళు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉంటే నీళ్లు ఎప్పటికప్పుడు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది చేయట్లేదు. గుంటూరు నగరంలో ప్రధాన రహదారులు అనుకున్నటువంటి విద్యానగర్ కానీ లక్ష్మీపురం కానీ ఏ రోడ్డు చూసినా ఈ రోడ్లో నీళ్లు నిలవడానికి లేని పరిస్థితి. ప్రధానమైనటువంటి కారణం డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే దీనికి ఇబ్బంది అనేటువంటి మేము. డ్రైనేజీలు మొత్తం కూడా కొంత బడ్జెట్ కేటాయించి పనులు కూడా పూర్తి చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, కమిషనర్ గారు కూడా. మరి మీరేమో డ్రైనేజ్ తీయట్లేదని చెప్తున్నారు, ఏంటి అసలు? ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఆ చోట్ల మొత్తం డ్రైనేజ్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ వ్యాపారాల కోసం బ్లాక్ చేస్తున్న పరిస్థితుంది. వాటి చుట్టూ మొత్తం ఆగిపోతున్న పరిస్థితి. వాళ్ళనేమో కదిలించలేని పరిస్థితి అధికారులు ఉన్నారు. మరి అధికారులకి ఏమి లాలూచిందో మనకు తెలియని పరిస్థితి. వాటి నుంచి మొత్తం బ్లాక్ అవుతుంది. పూర్తిగా సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. నీరు నిలవటం అంటే మోకాళ్ళ లోతు దాకా నీళ్లు నిలుస్తుంది. అంటే గుంటూరు పట్టణంలో ఎక్కడెక్కడ ఈ సమస్య ప్రధానంగా ఎక్కువగా ఉందా మీకు ఏమన్నా దృష్టిలో? గుంటూరు ప్రధానమైన రహదారులు అనుకున్న లక్ష్మీపురంలో ఉంది, విద్యానగర్ లో ఉంది, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ లో ఉంది. మొన్న కురిసినటువంటి వానకి పూర్తిగా మున్సిపల్ కార్యాలయం కూడా మునిగిపోయిన పరిస్థితుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్యాలయానికన్నా సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి పరిస్థితుంది. వీటన్నిటి రీత్యా ఇవి ప్రధానమైనటువంటి రహదారులు అనుకున్నటువంటి. ఇక పూర్తి స్థాయిలో స్లమ్స్ ఉన్నట్టయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా
నీళ్ళలో మునిగిపోతున్న పరిస్థితి. దేని వల్ల అంటారు? అంటే కాలువ పూడిపోవటం వల్ల, లేకపోతే షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాలకి మీరు అన్నట్టు ఇందాకడ ఆ ఈ రోడ్డు పల్లం చేసి ఏదైతే అది కాలువను పూర్తి చేసి స్లాబ్ లాగా లాగేస్తున్నారు. దీని వల్ల అంటారా? ఖచ్చితంగా దానివల్లే. ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు డ్రైనేజీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయి. అవేవి పాటించకుండా పర్మిషన్లు ఇచ్చిన కారణంగా ఈ రోజు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఏదైతే పట్టణంలో ప్రధానంగా రోడ్లన్నీ జలమయం అవడానికి ప్రధాన కారణం ఏదైతే డ్రైనేజ్ కాలువలు కూడా తీయటానికి వీలు లేకుండా ఆ యొక్క ఏదైతే ఆ డ్రైనేజీ మురికి కాలువల పైన అయితే షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ, అలాగే బిల్డింగ్లు ఏదైతే రోడ్లకి ఇరువైపులా అటువైపు ఇటువైపు ఉన్న బిల్డింగ్లకు సంబంధించిన వాళ్ళు రూల్స్ కు విరుద్ధంగా మురికి కాలువలపై ఏదైతే స్లాబుల్లాగా అది కట్టేసి వారికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూడట్లేదు అనేది కూడా ప్రధానంగా ప్రజలు చెప్తున్న మాట. అలాగే ఏదైతే వాటికి పర్మిషన్స్, బిల్డింగ్లకి ఇట్లన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చే అధికారులు వీటిపై తగు చర్యలు తీసుకొని వాటిల్ని ఏదైతే మురికి కాలువలపై నిర్మించిన సప్టాలు అన్ని కూడా వీటిలన్నింటినీ తొలగించి, ముఖ్యంగా వాటిని తొలగిస్తే గనక ఈ పరిస్థితి నెలకొనదు, ఈ పరిస్థితికి ఈ నీళ్లు నిలబడవు అనేది ప్రధానంగా చెప్తున్నారు. కనుక వాటన్నిటిని కూడా ఏదైతే మురుగు కాలువలపై ఏదైతే సప్టాలు కానీ స్లాబుల్లాగా నిర్మించారో వాటిని తొలగిస్తే గనక ఈ పరిస్థితి నుంచి బయటపడుతుంది పట్టణం మొత్తం కూడా అని చెప్తున్న పరిస్థితి అయితే స్థానికులు ఉంది. పట్టణంలో వర్షం దాటికి రోడ్లన్నీ కూడా జలమయమై మోకాళ్ళ లోతున నీళ్లు నిలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు దేని వల్ల ఈ యొక్క సమస్య ఏర్పడింది, అధికారులు ఏమంటున్నారు, అసలు అధికారులకు సంబంధించిన వీటన్నిటిపై అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి అసలు అనేది ప్రజలకి తెలియట్లేదు అనేది కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క నీళ్లు నిలవకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలనేసి స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న మరో మహిళ ఉన్నారు. మేడం చెప్పండి, వర్షం పడితే రోడ్లు గుంటూరు ఎప్పుడు చూడని విధంగా రోడ్లన్నీ మునిగిపోతున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటారు? ఏంటి అసలు అధికారులు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారంటారా? వీటిపై గుంటూరులో గత నెల రోజుల నుంచి భారీ వర్షాలు వచ్చినప్పటి నుంచి ఏ రోడ్డు చూసినా గానీ నీళ్లు మొత్తం నిండిపోయి మనుషులు వెళ్ళటానికి, బండ్లు గాని అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. మరి ముఖ్యంగా మురికి కాలువల వ్యవస్థ కూడా గలీజుగా తయారవటం, ఆ మురికి కాలువల్లో నుంచి నీళ్లు కొంతమంది ఇళ్లలోకి వెళ్తున్నాయి అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. స్లమ్ ఏరియాల్లో అనేక కాలనీల్లో ఈ మురికి నీళ్లు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు డయేరియాకి గురయ్యి ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ 100 మందికి పైగా పొందుతున్నారు. ఆల్రెడీ ఒక 4-5 అయితే చనిపోయారని కూడా తెలిసింది. దీనివల్లే వాటర్ వల్ల మంచి తాగునీరు లేదు. రక్షిత మంచినీటి పథకం కింద కనీసం తాగునీరు కూడా శానిటేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు ఎవరికి సప్లై చేయకుండా ఉన్నారు. ఏదంటే అన్ని నీళ్లు కలుషితం అయిపోతున్నాయి వర్షాల వల్ల అంటున్నారు. మురుగునీటి వ్యవస్థ గాని, అదే విధంగా తాగునీరు వ్యవస్థ గాని వీటన్నిటిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఎవరైతే చంద్రబాబు గారు అధునాతన రాజధాని మరి మేము నిర్మిస్తామని చెప్పి అమరావతిని ప్రకటించి అదే జిల్లాలో ఉన్న ఈ గుంటూరు పట్టణాన్ని విస్మరించి గుంటూరు పట్టణంలో ఎంత తీవ్రంగా మరి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎంతైనా గమనించాల్సింది. మరి కేంద్ర గ్రామీణ సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి ముఖ్యంగా ఆయన ఎంపీ గారు అయి ఉండి ఈ జిల్లా గురించి అవసరమైన విషయాలు పట్టించుకోకుండా చాలా విషయాలు ఏవో చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ముఖ్యంగా పేద ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది ప్రజలు ఇప్పుడు వర్షం వస్తే పనులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళు.
మరి అటువంటి వాళ్ళు ఇళ్లలోంచి ముందు బయటికి రావటానికి వాళ్ళకి కనీసం సౌకర్యాలు కూడా లేవు. ఈ గుంటూరులో అంత భయంకరంగా ఉంది. ఒక గత 15 రోజుల నుంచి అయితే మరీ ఎక్కువైపోయింది గుంటూరు పట్టణంలో. దీన్ని ప్రభుత్వం వెంటనే తక్షణం మురికి నీరు రాకుండా ఇళ్లలోకి చూడాలి. అదే విధంగా కాలువలు కూడా మరలా తిరిగి పునర్నిర్మించి బాధితులకి ఆ నీరు రాకుండా చేసి వారికి సమస్య లేకుండా చూడాలి. మంచినీళ్లు, ప్రత్యేకించి మంచినీళ్లు పైపులన్నీ నూతనంగా వేసి ఎవరు కూడా తాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మీద ఉంది. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీటి మీద దృష్టి పెట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వల్ల రోడ్లు వర్షానికి మునిగిపోతున్నాయి అంటారండి. కాలువలు నిండిపోవటం ఒకటి, ఎక్కడ పట్టినా గానీ మొన్న 3 వంతుల కింద వాళ్ళు వంతుల్లో బాగు చేస్తామని దాదాపు ఒక 1 year టైం తీసుకొని వేశారు, కానీ ఉపయోగం ఏమి లేదు. అంతకు ముందు ఎలా అయితే నీళ్లు పోలేదో ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే పరిస్థితి. కాంట్రాక్టర్లు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రభుత్వం అయితే సరిగ్గా దాని మీద విజిలెన్స్ వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఏది నిర్మించినా అది కేవలం వాళ్ళ యొక్క కమిషన్ల కోసమే అన్నట్టుంది తప్ప నిజాయితీగా ఏ రోడ్లు గాని కాలువలు గాని నిర్మించట్లేదు. దానివల్ల వాళ్ళు చేసే పని వల్ల ఎక్కడ పట్టినా గానీ నీళ్లు మునిగిపోయి కాలువల్లో గాని ఎట్నుంచి కూడా సరిగ్గా దారి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మరి శంకర విలాస్ బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఉన్నది ఒకే ఒక రోడ్డు, డొంక రోడ్డు 3 వంతుల కింద. ఆ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతే ప్రజలు ఎట్నుంచి వెళ్ళాలి, ఎట్నుంచి రావాలి అనేది నరకం యాతన ఎలా అనుభవిస్తున్నారంటే అలా అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూలి వాళ్ళు పొద్దున పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి రావాలి. ఆ వచ్చే టైంకి వర్షంలో నీళ్లు ఎక్కడ ఆగిపోతే కనీసం ఇళ్లకు చేరటానికి కూడా ఒక్కొక్క రోజు అర్ధరాత్రి అయినా కానీ చేరలేకపోతున్నారు. అటువంటి దుస్థితి ఉంది. నీళ్లు ఏవైతే వాళ్ళు మరి నాలాల్లో కానీ ఎక్కడైతే మురికి పేరుకుపోయి ఉందో అవన్నీ చూసి మున్సిపాలిటీ శానిటేషన్ వాళ్ళు ప్రత్యేకించి ఈ కాలువలని వ్యవస్థని సరిచేయాలి. అదే విధంగా పారిశుద్ధ్య సిబ్బందిని కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని నియమించి ఈ ప్రజలకి ఈ కష్టాలు తీరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఏదైతే పట్టణంలోని వర్షాల దాటికి రోడ్లు మునిగిపోతున్న పరిస్థితి చూసుకుంటే చాలా దీనదయ పరిస్థితిగా ఉందని చెప్పేసి కూడా పట్టణ ప్రజలకు అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జిఎంసి అధికారులు ఈ యొక్క మురుగు కాలువల్ని ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ డ్రైనేజ్ వ్యవస్థలో డ్రైనేజ్ పూడికలను తీపిచ్చి వెంటనే అవన్నీ కూడా చేయిస్తే కొంచెం ఈ వర్షపు నీరు నిలబడకుండా పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారనేది ప్రధానంగా ప్రజలు చెప్తున్నమాట. అదే విధంగా చూసుకుంటే రోడ్లకి ఇరువైపులా కూడా కట్టే బిల్డింగులకి పర్మిషన్స్ ఒక రకంగా విరుద్ధంగా ప్రభుత్వానికి విరుద్ధంగా పర్మిషన్లకు విరుద్ధంగా కట్టుతున్న బిల్డింగులపై వారిపై చర్యలు తీసుకొని ఆ డ్రైనేజీని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదే విధంగా చూసుకుంటే గుంటూరు పట్టణంలో పలు ప్రాంతాలు ఏదైతే కొన్ని చోట్ల ఇప్పటికే డ్రైనేజీలు అలాగే రోడ్లు మొత్తం కూడా మరమ్మతులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మరమ్మతులకు సంబంధించి కూడా తొందరగా పూర్తి చేసి ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను అలాగే నాలాలను కూడా మొత్తంగా పునరుద్ధరించాలని కూడా స్థానికంగా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది కనుక ఈ పరిస్థితి నెలకొంది అనేది ప్రధానంగా పట్టణ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వర్షపు దాటికి ఏదైతే రోడ్లన్నీ జలమయం అవుతున్న పరిస్థితి ఈ యొక్క మురుగు కాలువలు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతినటం వల్ల అనేది కూడా ప్రధానంగా ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్ గుంటూరు నుంచి.